హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ఈరోజు మనందరం కూడా బ్రతుకుతున్నటువంటి సమాజం మనం ఎట్లా జీవిస్తున్నామనడానికి ఒకే ఒక ప్రాతిపదిక ఏంటంటే స్వార్థం లేనటువంటి జీవితం ఎవ్వరికీ ఉండదు. ఎవ్వరి స్వార్థం వారికే ఉంటుంది. అయితే మనుషులుగా మనకున్నటువంటి స్వార్థం చాలా ప్రమాదకరమైనటువంటిది. కానీ అదే సద్గురువుకు కూడా స్వార్థం ఉంటుంది. ఆయనకు ఉండేటువంటి స్వార్థం లోక కళ్యాణానికి తన భక్తుడి యొక్క కైవల్యానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఒకటే స్వార్థమే, కానీ అది మనకుంటే ప్రమాదకరం. సద్గురువు మన పట్ల స్వార్థాన్ని కలిగి ఉంటే అది మన కైవల్యానికి దారితీస్తుంది. కేవలం భక్తుడి యొక్క కైవల్యానికే కాదు, మొత్తం సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఆయన ఖచ్చితంగా స్వార్థాన్ని కలిగి ఉంటారు. ఆయన స్వార్థం ఎలా ఉంటుందంటే, ఆయన వద్దకు వచ్చినటువంటి భక్తుడు ఎప్పుడూ తనతోటే ఉండాలి, ఎప్పుడూ తన ధ్యాసలోనే ఉండాలి. ఇది కూడా ఒక రకమైనటువంటి స్వార్థమే కదా. దీనివల్ల ఎవరికి ఉపయోగం? బాబాకు ఉన్నటువంటి స్వార్థం వల్ల బాబాకి ఏం ఉపయోగం లేదు. ఆయనకున్నటువంటి స్వార్థం వల్ల ప్రయోజనాన్ని పొందేటువంటిది మనమే. ఆయన యొక్క స్వార్థం ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ తన వద్దనే ఉన్నటువంటి వాడు తన పక్కకు జరగకుండా వాడికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలను ఇస్తాడు. మహల్సాపతి ఎప్పుడూ బాబా పక్కనే ఉండేవాడు. అసలు బాబా లేనటువంటి రోజు, ఆయనతో గడపనటువంటి క్షణాలు అవి వృధా అని చెప్పి భావించేవాడు. అటువంటి మహల్సాపతికి కూడా అప్పుడప్పుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగేవి. మరి మహల్సాపతి లాంటి వారే తన నుంచి పక్కకు ఒక్క క్షణం జరిగినా కూడా అంగీకరించకపోయేటువంటి వారు. ఒకసారి మహల్సాపతి బాబా అనుమతిని కోరుతారు. దేనికోసం అంటే, తన యొక్క చిన్న కుమార్తె
ఇంట్లో వియ్యంపుల ఇంట్లో ఒక విందు జరుగుతుంది. వచ్చి బాబా దగ్గరికి వచ్చి అడుగుతాడు, బాబా బాబా మా వియ్యంకుడు ఇంట్లో విందు జరుగుతుంది, నేను ఆ ఇంటికి వియ్యంకుడిని కదా, నేను పోకపోతే వాళ్ళ మర్యాదకు భంగం కలుగుతుంది, కాబట్టి నన్ను అక్కడికి వెళ్ళడానికి అనుమతించండి అని అంటారు. అరే మహల్సా, మనల్ని ఎవ్వడూ పట్టించుకునేవాడు లేడురా, నేను ఫకీర్ను, ఆ ఫకీర్ పక్కన ఉన్నటువంటి బికారీవి నువ్వు, అరే మనల్ని ఎవ్వరిని పట్టించుకోరు మహల్సా, నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు మహల్సా అంటాడు. లేదు బాబా లేదు, కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో వియ్యంకులు అదేవిధంగా కూతురునిచ్చినటువంటి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పోకపోతే వాళ్లకు నా కూతురికి చిన్నతనము, అదేవిధంగా మా వియ్యంకుని కూడా అందరు అడుగుతారు మీ వియ్యంకుడు రాలేదేమిటి అని చెప్పి, కాబట్టి బాబా ఎట్లయినా అనుమతి ఇవ్వండి అని అంటారు. సరే అని చెప్పి బాబా అనుమతి ఇస్తాడు. అనుమతి ఇస్తే మహల్సా వెళ్ళి ఆ ఇంటికి చేరుకునేసరికి అందరూ భోజనాలు చేసేసి ఎవరి దారిన వాళ్ళు కూర్చున్నారు. మహల్సా ఏమనుకుంటూ వెళ్ళాడు, అరే నేను వెళ్ళడం ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళే వరకు వాళ్ళు భోజనాలు చేయకుండా ఉంటారు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి. కానీ వాళ్ళెవ్వరూ కూడా మహల్సా కోసం ఎదురు చూడలేదు. భోజనాలు అయిపోయి ఎవరి దారిన వారు ఉన్నారు. కనీసం పట్టించుకున్నటువంటి వాడు కూడా లేడు. తిరుగు మళ్ళీ బిక్కముఖం వేసుకొని బాబా దగ్గరికి వస్తాడు. బాబా అడుగుతాడు, అరే మహల్సా విందు బాగా జరిగిందా అని అంటే, ఏం జరుగుతుంది బాబా, నువ్వు చెప్పిందే సరైనటువంటిది, మీరు ఫకీరు నేను బికారి, మనల్ని పట్టించుకునేటువంటి వారు ఎవరు. ఆ విధంగా వచ్చినటువంటి మహల్సాపతితో బాబా అంటారు. అన్న తర్వాత అప్పటి నుంచి మహల్సాపతికి అనుభవం అవుతుంది, అరే మనకు విలువ లేని చోటికి మనం వెళ్ళకూడదు. ఇక్కడ బాబా ఎందుకు అటువంటి పరిస్థితులను అక్కడ క్రియేట్ చేశాడు, బాబాకు ముందే తెలుసు అక్కడ మహల్సా గురించి ఎవడు ఎదురు చూడడు, మహల్సా కోసం ఎవరు కూడా ఉండరు అనేటువంటి విషయాన్ని. ఈ అనుభవం ద్వారా నా కోసం ఎదురు చూసేటువంటిది ఒక్క సద్గురువే ఉంటారు, ఆయన్నే నా కోసం తపిస్తూ ఉంటారనేటువంటి విషయము మహల్సాకు అర్థమైంది. బాబా షిరిడీకి రాకముందే మహల్సా కొడుకు మరణిస్తాడు. ఆ మరణించినటువంటి కొడుకుతోటి ఎంత లేదన్నా భార్యకు కొంత మనోవేదన ఉంది. బాబా దానిని గుర్తెరిగి మరలా నువ్వు సంసారంలోకి వెళ్ళాలి, ఇట్లా విరాగిగా నా పక్కన కూర్చొని ఉంటే కాదు, వెళ్తే నీకు కొడుకు పుడతాడు, మహల్సా నీకు ఆడపిల్లలు ఉన్నారు, ఎంతైనా సరే వాళ్ళు చింతపండు లాంటి వాళ్ళు, బంగారం లాంటి కొడుకు నీకు అవసరము, వెళ్ళి సంసారంలోకి మళ్ళీ వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. అంటే భక్తుడి యొక్క యోగక్షేమాలను చూడడానికి బాబా కూడా కొంత స్వార్థంతో ఆలోచిస్తాడు. ఆ స్వార్థం ఏమిటంటే నా వాడెప్పుడూ కూడా క్షేమంగా ఉండాలి, నా వాడెప్పుడూ కూడా నాతోటే ఉండాలి, నాతోటి విడిపడిపోవడం అనేటువంటిది జరగకూడదనేటువంటి దాన్ని బాబా ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు దానికోసం. అదే బాబాకు ఉన్నటువంటి స్వార్థం. అదేవిధంగా అనేక మంది భక్తుల్ని దాస్గన్ మహారాజును తన వద్దకు తెచ్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు బాబా. దాస్గన్ మహారాజు ఏంటి, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ అయితే తప్ప నేను ఆ ఉద్యోగాన్ని వదిలి రాను అని చెప్పి భీష్మించుకొని కూర్చుంటాడు. కానీ బాబా మాత్రం, గను నీ జన్మ పోలీసు బూట్లు తొడవడానికి కాదురా, నువ్వు చేయాల్సినటువంటి పని మరొకటి ఉంది అని చెప్పి. సరే అనేక పరిణామాల తర్వాత బాబా దగ్గరికి వస్తాడు. బాబా చెప్పినట్టే కీర్తన సాంప్రదాయంలో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక క్రమంలో దాస్గన్ మహారాజ్ గారి యొక్క బాబాయి కొడుకు వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి ఎట్లయినా రప్పియాలని చెప్పి వాళ్ళ బాబాయి పిన్ని అందరూ కూడా రకరకాలుగా దాస్గన్ మహారాజును కన్విన్స్ చేస్తారు. సరే అని చెప్పి దాస్గన్ మహారాజు ఆ పక్క గ్రామంలో ఆ రోజు కీర్తన ఉంటుంది. ఆ కీర్తన ముగించుకొని ఆ ఫంక్షన్కి వెళ్తాడు. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తను అనుకుంటాడు, తను కూడా సహస్రబుద్ధే వంశస్థుడు కదా, సహస్రబుద్ధే వంశస్థులు అంటే చాలా గొప్ప, ఆ రోజుల్లో గొప్ప కీర్తి కలిగినటువంటి వారు, సమాజంలో గౌరవం కలిగినటువంటి వారు. దాస్గన్ మహారాజు మామూలుగా పంచా పైకండువా వేసుకొని అక్కడ వారి యొక్క బాబాయి వియ్యంకుడి ఇంటికి వెళ్తాడు. వెళ్తే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, కింద ఉన్నటువంటి బంధువులకు దాస్గన్ మహారాజ్ తెలియదు. పైకి వెళ్తుంటే నీ భోజనం పైన కాదు కింద కూర్చో అని చెప్పి మిగతా సామాన్యులతో పాటు కింద కూర్చోబెట్టి భోజనం పెడతారు.
తర్వాత భోజనాన్ని వదిలేసి ఆరు బయట ఉన్నటువంటి గణపతి టెంపుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి దాస్కన్ మహారాజ్ సంబంధికులు వచ్చి బ్రతిమలాడతారు, వచ్చి భోజనం చేయమని చెప్పి. దాస్కన్ మహారాజు శపథం చేస్తాడు, ఇంకెప్పుడూ కూడా ఈ బంధుగణంతో నేను కలవను. బాబా నాకు వేరే పనిని నిర్దేశించాడు, ఆయన పనిలోనే నేను ఉండాలి. ఈ అనుభవం అయిన తర్వాత దాస్కన్ మహారాజు ఇక ఎప్పుడూ కూడా ఏ కార్యానికి, ఆ కుటుంబంలో జరిగినటువంటి ఏ కార్యానికి వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఏముండదు, ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే దాస్కన్ మహారాజు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో లేడు, పదవి రాలేదు, ఇన్స్పెక్టర్ పదవిని వదిలేసి బాబా దగ్గరికి వచ్చాడు. సాధారణమైనటువంటి కీర్తనకారుడిగానే ఆ రోజు జీవనం సాగిస్తున్నాడు. అందుకని ఎప్పుడూ కూడా ఇంకా ఆ కుటుంబ వ్యవహారాల్లోకి వెళ్ళలేదు. తనకు ఒక్కగానొక్క కూతురు ఉంటే ఆ కూతురు వివాహానికి ఒక తండ్రిగా బాధ్యతను నిర్వర్తించి వచ్చాడు తప్ప ఎప్పుడూ కూడా ఆ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలను నెరవేర్చలేదు. ఎందుకనంటే అంత సమయాన్ని, అంత అవకాశాన్ని బాబా ఇవ్వలేదు. ఎందుకంటే దాస్కన్ మహారాజు బాబా చెప్పినట్టు ఏ ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేటువంటి వారు కాదు. ఎప్పుడు ఏదో ఒక చోట కీర్తన. తను దత్తత తీసుకున్నటువంటి దామోదర్ అతేవాలే పెళ్ళి కూడా ఎక్కడ జరిపిస్తాడో తెలుసా? దామోదర్ అతేవాలేకు పిల్లనివ్వడానికి ఎవ్వరు ముందుకు రారు. ఎందుకంటే ఒక అనాథ దాస్కన్ మహారాజ్ చెరదీసి పెంచుతున్నాడు. బాబా చెప్తాడు, అరే అతేవాలేకు మంచి జమీందారు సంబంధం వస్తుందిరా అంటాడు. బాబా దగ్గరికి ఒక జమీందారు తన కూతురు పెళ్లి కోసం వస్తే బాబా చెప్తాడు, అంతేవాలే గొప్ప వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు, దాస్కన్ మహారాజు వద్ద శిక్షణ పొందుతున్నాడు, అందున దత్త తీసుకున్నటువంటి పుత్రుడు, మీరు అతనికి ఇవ్వండి అంటే ఆ జమీందారు ఏమీ మాట్లాడకుండా, బాబా మాట ప్రకారం ఏమీ మాట్లాడకుండా తన కూతురునిచ్చి వివాహం చేస్తాడు. దాస్కన్ మహారాజు పెట్టినటువంటి కండిషన్ ఏమిటో తెలుసా? ఎందుకంటే ఈ అనుభవాలన్నీ ఉన్నాయి కదా. మీ కూతురు వివాహం దామోదర్తో జరగాలంటే ఆ వివాహం బాబా సమక్షంలో ద్వారకామయిలో జరగాలి. ద్వారకామయి సభా మండపంలో నిరాడంబరంగా జరిగితేనే నేను వివాహానికి ఒప్పుకుంటా అంటారు దాస్కన్ మహారాజు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే ఆడంబరాలు ఉండకూడదు, నా వాడికి ఆడంబరాలకు దూరంగా ఉండాలి, నా వాడనేటువంటి వాడు ఎప్పుడూ నా నీడలోనే ఉండాలనేటువంటి బాబా యొక్క లోక కళ్యాణం కోసం వారు కొని తెచ్చిపెట్టుకున్నటువంటి స్వార్థం అది. నా వాడనేటువంటి వాడు ఎప్పుడూ నా వద్దనే ఉండాలి. మనందరము కూడా బాబా వద్దకు రుణానుబంధం చేత చేరినటువంటి వాళ్ళం కూడా. కేవలము మనం మాత్రమే కాదు, బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక జీవులు ఆ రోజు రుణానుబంధాన్ని బట్టే బాబా దగ్గరికి చేరాయి. మహల్సాపతి ఖండోబాలో పూజారిగా ఉన్నాడు. తర్వాత కాస్త ఖండోబా ఆవరిస్తుంది, దేవుడు పైకి వస్తాడు, కొంతమంది కావలసినవి చెప్తూ ఉంటాడు. అట్లాగే పక్క గ్రామం ఒక పటేలు వచ్చి తన ఆవు చాలా రోజులుగా అది ఈనట్లేదు, అసలు సుడియే లేదు దానికి అని అంటే ఖండోబాను ప్రార్థించి ఒక పసుపు, ఖండోబా దగ్గర ఉన్నటువంటి పసుపును ఒక మూట కట్టి దాని కొమ్ముకు కట్టమంటాడు. ఆవు బిడ్డని అంటుంది. దాంతో ఆ పటేలుకు మహల్సాపతి పట్ల గౌరవం పెరుగుతుంది. దాంతో ఒక రోజు ఏం చేస్తారంటే, మా ఊళ్ళో పండగ జరుగుతుంది, నువ్వు రావాలి, వచ్చి నువ్వు మహల్సా పురాణం చదవాలి, చదివితే మాకెంతో సంతోషము అని చెప్పి మహల్సాపతిని ఆ గ్రామ పెద్ద ఆహ్వానిస్తాడు. మహల్సా పురాణం సంకలో పెట్టుకొని బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా బాబా పక్క గ్రామంలో నన్ను ఆహ్వానించారు, నేను అక్కడ వెళ్ళి వాళ్ళకు మహల్సా పురాణం వివరించాలి అని అంటే, వద్దు మహల్సా, అనవసరంగా వెళ్ళి తన్నులు తిని వస్తావు, అక్కడ వెళ్ళి నీ విందు నీ పురాణ కథ ఏమో కానీ తన్నులు తింటావు, జాగ్రత్త, వెళ్ళొద్దు మహల్సా అని అంటాడు. ఇక్కడ రెండు విషయాలు. ఎప్పుడూ కూడా సద్గురు సాంగత్యంలో ఉంటూ దేనిని కూడా పట్టనట్టు ఉండేటువంటి మహల్సాకు ఆ పటేలు లేనటువంటి గౌరవాన్ని ఇచ్చి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నటువంటి వాడిగా అందరికీ చెప్పడం ప్రారంభిస్తారు. దాంతో ఎవరికైనా సరే కాస్త వస్తుంది కదా మనసులోకి, అరే నాకే ఇన్ని శక్తులు ఉన్నాయా. మహల్సా కూడా మెల్లగా ఆ మాయలో పడ్డాడు. మహల్సాను మరి ఆ మాయలో నుంచి బయటికి తీసుకురావాలి బాబా.
అందుకని చెప్తాడు, వద్దు మహల్సా, అక్కడికి వెళ్తే తన్నులు తిని వస్తామని చెప్పి. నేను తన్నులు తినడం ఏంటి, నన్ను గౌరవంగా పిలుస్తున్నారు, నేను అక్కడ ముఖ్య అతిథిని, పోకపోతే ఇలా అని చెప్పి వెళ్తాడు. భోజనాలు జరుగుతూ ఉంటాయి. వేదికపైకి ఎక్కి ఈయన మహల్సా పురాణం చదవడం స్టార్ట్ చేస్తుండగా పెద్ద గొడవ చెలరేగుతుంది. ఆ గ్రామంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగి ఆ గొడవ కాస్త భోజనాల దగ్గర విపరీతమైనటువంటి గలాటాగా మారుతుంది. రాళ్ళు ఇచ్చుకొని కొట్టుకుంటున్నారు, కర్రలతో కొట్టుకుంటున్నారు. మహల్సాపతి ఇదెక్కడిదిరా నాయన, నాకు తన్నులు పడేటట్టునే అని చెప్పి పుస్తకం సంకలం పెట్టుకొని మళ్ళీ షిర్డీకి వచ్చి బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా అడుగుతాడు, మహల్సా విందు బాగా జరిగిందా అని. జరిగేది బాబా, తన్నుల విందు తప్పించుకొని వచ్చాను, మీరు చెప్పినట్టు నేనుంటే ఇంత యాతన నాకెందుకు, ఇకెప్పుడూ కూడా నేను ఎవరు పిలిచినా నాకు ఏదో శక్తులు ఉన్నాయని, నేనేదో గొప్పవాడిని అని చెప్పి ఎవడు పోడినా నేను ఎక్కడికి పోను బాబా. అంటే బాబా తన వద్దకు వచ్చినటువంటి వారు విడిపడిపోకుండా ఎట్లా వారిని కట్టడి చేస్తూ తన వద్దనే ఉంచుకుంటాడు. నిజంగా స్వార్థం చాలా గొప్పది కదా. ఆయన స్వార్థం అది ఎవరికి కళ్యాణం, ఎవరికి కైవల్యం, అది మనకు మాత్రమే కదా. ఈరోజు చాలామంది మనం కూడా బాబా దగ్గరికి వచ్చిన వెంటనే బాబా ఖచ్చితంగా ఏదో కోరిక తీరుస్తాడు. తర్వాత కాలుకు బాగలేకనో, కంటికి బాగలేకనో, ఒంటికి బాగలేకనో బాధపడుతూ ఉంటాం. బాధపడుతున్నటువంటి సమయంలో బాబాని అడుగుతూ ఉంటాం, బాబా ఈ సమస్యను తొందరగా తీర్చు అని చెప్పి అడుగుతాం. కానీ మన కర్మానుసారం కొన్ని రోజులు అనుభవించాలి. అనుభవిస్తున్నటువంటి సమయంలో బాబానే అడుగుతాను తప్ప ఇతరత్ర ఇంకా వేరే మార్గంలోకి మనం వెళ్ళం. అదే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం. శ్యామకు పాము గరుస్తుంది కదా, పాము గరిస్తే అందరూ అంటారు, అరే నాయన మన ఊరి నియమం ప్రకారం విఠోబా మందిరంకి వెళ్ళి అక్కడ మందు పెడతారని. లేదు బాబా ఉండగా నాకేంది, నేను ద్వారకామైకి వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ రివర్స్ అయింది కదా. అరే పిరికి బ్రాహ్మణుడా, మసీదు పైకి మెట్లెక్కావంటే నీ కాళ్ళు కొడతాను, పైకి ఎక్కకు అని చెప్పి ద్వారకామయ్యలోకి రానియాడు బాబా. దాంతో భయానికి లోనవుతాడు శ్యామ. అరే ఈ ద్వారకామయ్యి నా తల్లి అనుకున్నాను, ఇందులో ఉన్నటువంటి ఆ పరమాత్మ నా తండ్రి అనుకున్నాను, తల్లి తండ్రే కొడుకును తరిమేస్తే నేను ఎక్కడికి పోవాలని చెప్పి ఏడ్చుకుంటూ ఇంట్లో వెళ్ళి కూర్చుంటాడు. ఇంటికి అందరూ వెళ్తారు, శ్యామా నువ్వు అనవసరంగా ఇటువంటి రాద్ధాంతం చేయకు, పద వెళ్దాం విఠోబా మందిరానికి, నీకు మందు పెట్టిస్తామంటారు. వెళ్ళాడు, కూర్చుంటాడు. ఏదైనా దానికి నేను సిద్ధం, తల్లే నన్ను తన ఒడిలోకి రానివ్వకపోతే, తండ్రే నన్ను నిరాదరణకు గురి చేసి వెళ్ళగొడితే ఏం చేసేది అని చెప్పి అట్లనే భీష్మించుకొని కూర్చుంటాడు. తర్వాత బాబా దీక్షిత్ గారిని తాత్యాను పంపించి రాత్రంతా నిద్రపోవద్దని చెప్పు, ఇష్టం వచ్చింది తినమని చెప్పు, మీరందరూ కూడా శ్యామతో పాటు ఉండండి అని చెప్పి. అక్కడ శ్యామకు కానీ ఎవరికి కానీ మొదట అర్థం కాలే. దిగిపో అనేటువంటి ఆ బాబా యొక్క అరుపులు ఆ విషాన్ని దిగిపో అని చెప్పి ఆదేశించినటువంటి. ఆ విధంగా తన వారిని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడంటే ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. అదేవిధంగా ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వారు ఏదైనా పరిస్థితుల్లో బాబా సహాయం కాకుండా ఇతరుల సహాయాన్ని అడుగుతుంటే వెంటనే బాబా గుర్తుకొచ్చేటువంటి వారు. అరే నేను సహాయాన్ని అడిగితే బాబాని అడగాలి కదా, బాబా వద్ద అర్థించాలి కదా. సచ్చరితలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంతు, నువ్వు అడగాల్సి వస్తే దైవం ముందు కొంగు జాచి అడుగు, దైవం ఇచ్చేటువంటి దాని ముందు ఇతరులు ఇచ్చేటువంటిది ఏ పాటి. ఆ విధంగా ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఇటువంటి అనుభవమే జరుగుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ ప్రాక్టీస్ మానేస్తాడు. తర్వాత కొంత ఆర్థిక పరిస్థితులు అసమానంగా ఉంటాయి. దాంతో ఏం చేస్తాడంటే ఒక సేటు దగ్గర, మార్వడి దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ మార్వడి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. రాత్రి కూడా అదే ఆలోచనతో పడుకుంటే స్వప్నంలో ఆ మార్వడి వచ్చి కాస్త దీక్షిత్ గారి యొక్క గౌరవాన్ని భంగపరిచే విధంగా స్వప్నంలో మాట్లాడుతూ ఉన్నాడు. దీక్షిత్ గారు అంటారు, నాకు ఈ ముంబై నగరంలో చమన్లాల్, రతన్లాల్ ఇటువంటి పెద్ద పెద్ద సేట్లు తెలుసు, రేపటికల్లా నీ అప్పు నేను తీరుస్తాను అని అంటాడు. సరే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు స్వప్నంలో. ఉదయాన్నే మేల్కో రాగానే మనస్సు ఆందోళనకు లోనవుతుంది. అరే స్వప్నంలో నన్ను అప్పు అడగడానికి వచ్చినటువంటి ఆ సేటుతోటి నేను రతన్లాల్, చమన్లాల్ తెలుసు అన్నాను, కానీ బాబా ఉన్నాడు, నీ అప్పును తీర్చేటువంటి శక్తి ఇస్తాడనేటువంటి మాట నేను ఎందుకు అనలేదు. సిగ్గుపడిపోతాడు.
బాబా దగ్గర వెళ్ళి క్షమాపణ చెప్పేస్తాడు. అంటే మన నిత్య అవసరాల్లో మనకు సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒక్క ఆయన తప్ప మరెవరు కూడా మనకు సహాయాన్ని చేయరు. సరే మరి సేటు అప్పు ఎట్లా తీర్చాలి అని చెప్పి ఆలోచిస్తుండగా ఒక యువకుడు వస్తాడు ఆఫీస్కి. కాకాసాహెబ్ చేసేటువంటి పని ఏంటంటే ఒక కన్సల్టెన్సీ. ఎవరి దగ్గరైనా డబ్బు ఉంటే ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెడితే నీకు లాభాలు వస్తాయనేది విశదీకరించి చెప్పేటువంటి ఒక కన్సల్టెన్సీ ఉంది. అట్లా ఒక అబ్బాయి తన స్నేహితుడి యొక్క కుమారుడు వస్తాడు. వచ్చి 1 లక్ష రూపాయలు పట్టుకొని వస్తాడు. మీరు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టమంటారో చెప్పండి అంటే అన్ని లెక్కలే చెప్తారు. ఈ కంపెనీలో పెడితే ఇంత వస్తుంది, ఈ కంపెనీలో పోతే నష్టపోతావు, ఈ కంపెనీ అయితే స్థిరంగా ఉంటుంది అన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత ఒక మాట అడుగుతాడు చివరిగా, ఒకవేళ నీకు ఇష్టమైతే మీరు గనక నా వద్ద పెట్టుబడి పెడితే మీకు నేను సంవత్సరం కాలంలో 5% 10% అదనంగా వేసి మీకు ఇస్తాను అని అంటాడు. ఆ వ్యక్తి ఒక్క మాట మాట్లాడకుండా తన సంచిలో ఉన్నటువంటి డబ్బును తీసి కాకాసాహెబ్ ముందు పెడతాడు. అడుగుతాడు, మీకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను కదా, అవన్నీ చాలా పెద్ద కంపెనీలు కదా, ఇది నా పర్సనల్ కంపెనీ, ఒక వ్యక్తికి నడిపేటువంటి కంపెనీ కదా, దీంట్లో ఎలా పెడతావు, ఆ పెద్ద కంపెనీలో పెడితే నీకు బాగుంటుంది కదా అంటే, కాకాసాహెబ్ గారు పెద్ద కంపెనీలో పెడితే ఆ డబ్బు ఎక్కడుంటుందో, ఎక్కడ పోతుందో, దాని కొరకు ఏం జరుగుతుందో నాకు నమ్మకం లేదు. మీరు మాకు కొన్ని సంవత్సరాలుగా తెలిసినటువంటి వారు కాబట్టి నిశ్చింతగా నా డబ్బులు మీకు అప్పగించవచ్చు అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో అప్పు తీర్చేస్తాడు. అంటే బాబా చేసేటువంటి ఏర్పాటు అంటే ఎప్పుడూ కూడా స్ఫురణలో ఉండాలి. స్వప్నంలో అరే నేను బాబాను తలవలేదే, బాబా నాకు నా సమస్యను తీరుస్తాడని చెప్పి ధైర్యంగా చెప్పలేకపోయానే, వాళ్ళు వీళ్ళు తెలుసు అని చెప్పాను కానీ బాబాయే దీనికి మార్గాన్ని చూపెడతారని చెప్పి నేను చెప్పలేకపోయానే అని చెప్పి ఆ స్ఫురణకు వచ్చి తర్వాత ఉదయాన్నే బాబా ముందు క్షమాపణ చెప్పి, బాబా మీరు తప్ప ఇంకెవరు దీన్ని పరిష్కరించలేరు అన్నాడు. అంటే తన వాడనేటువంటి వారిని తన వద్దనే ఉంచుకోవడానికి, తన పాదాల చెంతనే కట్టివేయడానికి ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు బాబా చేస్తారు. రుణానుబంధం చేత బాబా దగ్గరికి వచ్చినటువంటి జీవులు ఎలా ఉంటాయంటే, ఒకసారి ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి బాబాని అడుగుతాడు, బాబా నేను మేలి రకం గుర్రాన్ని కొన్నాను, చాలా డబ్బు ఖర్చు పెట్టాను, ఆ గుర్రానికి సంతానం కలగట్లేదు, మీరు అనుగ్రహిస్తే దానికి సంతానం కలిగితే మొదట పుట్టినటువంటి గుర్రాన్ని మీకు బహుమతిగా ఇస్తానంటాడు. సరే అని చెప్పి బాబా ఆశలో నుంచి ఊది ఇస్తాడు. సరిగ్గా ఆ గుర్రము సంవత్సరం లోపు పిల్లని పెడుతుంది. ఆ పిల్లని తీసుకొచ్చి బాబాకు అప్పగిస్తాడు. బాబా దాన్ని ఎంతో అపురూపంగా ప్రేమిస్తాడు. దానికి శ్యామకర్ణ అనేటువంటి పేరు కూడా పెడతాడు. అది ఎట్లా అంటే తన తల్లి దగ్గర పాలు మరవగానే వచ్చేసినటువంటి ఆ శ్యామకర్ణ ద్వారకామయిలో జరిగేటువంటి హారతులకు ఏ ఒక్కరోజైనా దాన్ని తీసుకురాకపోతే మేత మేసేది కాదు. అంటే ఈ అనుబంధం అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మనము బాబా అనుగ్రహం వల్ల చాలామందికి సంతానం కలుగుతుంది, అన్నీ కలుగుతాయి. చాలామందికి కొన్ని సంవత్సరాలుగా సంతాన అనుగ్రహం లేనటువంటి వారికి బాబా వద్ద మొక్కుకుంటేనో, శ్రవణమంజరి చదివితేనో, సచ్చరిత పారాయణ చేస్తేనో, నామస్మరణ చేస్తేనో సంతానం కలుగుతుంది. కలిగినటువంటి సంతానాన్ని చాలామంది 90% మంది ఏం చేస్తాం తెలుసా, ఆ పిల్లడో పుట్టగానే ముద్దాడి వీడి నావాడు అని అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ వాడి కంటే ముందు ఆయన వాడు ఆయన అనుగ్రహం వల్ల పుట్టాడు. గోపాలరావు గుండుకు మగ సంతానం లేదు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కోపర్గావులో. బాబా దయ వల్ల కొడుకు పుడితే తన కొడుకు ఎవరి వల్ల పుట్టారనేటువంటి దాన్ని నిత్యము గుర్తుండేలాగా ఆ కొడుకు సాయి ప్రసాద్ అని చెప్పి పెట్టుకున్నాడు. అంటే సాయి యొక్క ప్రసాదం. అంటే బాబా చేసేటువంటి మేలు ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చాలా టెంపరీగా మనం అన్నీ కూడా ఇది అయిపోయింది, ఇంకోటి అయిపోయింది, మరొకటి అనేటువంటి కోరికల కోసం బాబా దగ్గరికి వస్తాం. కానీ బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళం ప్రతిరోజు కనీసం నువ్వు ఉదయాన లేచేటప్పుడు, రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ 2 సార్లైనా ఒకసారి స్మరించుకోవాలి. బాబా నా జీవితంలో నువ్వు చేసినటువంటి మేళ్ళు వాటన్నిటిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఉదయాన్నే లేస్తూ బాబా ఇగో ఇంతకాలం 46 సంవత్సరాల 271 రోజులు ఇగో నన్ను ఈ విధంగా నువ్వు చూశావు,
మళ్ళీ ఇప్పుడు ఇంకొక రోజుకు నేను ఎంటర్ అవుతున్నాను. ఈరోజు కూడా మళ్ళీ నన్ను క్షేమంగా చూడు, నా శ్రేయస్సు కోసం ఎప్పుడూ నువ్వు నన్ను ఒక కంట కనిపెట్టుకొని ఉండు అని చెప్పి ఉదయాన ఒకసారి, రాత్రి ఒకసారి తప్పకుండా బాబాను మనం స్మరించుకోవాలి. బాబా నామస్మరణతో పాటు బాబా మనకు చేసినటువంటి మేళ్ళను, అనేక సంక్లిష్ట పరిస్థితుల్లో మనం బయటపడినటువంటి దాంట్లో నుంచి బాబా ఎట్లా బయటపడేస్తారు. మీలో చాలామంది చూసి ఉంటారు, చాలామందికి తెరవకపోవచ్చు ఈ సత్సంగానికి వచ్చినటువంటి వాళ్ళకు. వాహిని గారికి 3 వారాల నుంచి బాగలేదు, అపోలో హాస్పిటల్లో చికిత్స, లంగ్స్ సంబంధించినటువంటిది. దాన్ని బాబా ఎట్లా చేశాడో తెలుసా? లంగ్స్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ అక్కడ జరుగుతుంటే ఆమె ఎంతో అపురూపంగా పెంచుకునేటువంటి అమెజాన్ ప్యారెట్ గురువారం రోజు పూర్తిగా అది డీలా పడిపోయింది. దాన్ని తీసుకెళ్ళి మంచిగా ఫుడ్ పెట్టి మళ్ళీ కేజీలో వేసినా సరే, శుక్రవారం నాడు లంగ్ స్క్రీనింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అది కేజీలో పడి ఉంది. దాన్ని లేపి చూస్తే రక్తపు వాంతులు చేసుకొని అప్పటికప్పుడే మరణించింది రాత్రి. దీని అర్థం ఏమిటి? దాని లైఫ్ ఎంతో తెలుసా? అది పుట్టి 5 నెలలు, దాని లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలు, 60 ఇయర్స్ దాని లైఫ్. అది 60 సంవత్సరాలు బతుకుతుంది. అది 5 నెలలకే ఎందుకు అది ప్రాణత్యాగం చేసింది? తను ప్రేమించేటువంటి వారి పట్ల పక్షులకు తెలుస్తుంది వాళ్ళకు హాని జరగబోతుంటే అవి భగవంతుని ప్రార్థిస్తాయి, నా జీవితం ఎందుకు పనికిరాదు, తనుంటే సేవకు పనికి వస్తుంది, అనేక రకాలుగా కుటుంబంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది, కాబట్టి ఆమె బదులు నన్ను తీసుకెళ్ళు అని చెప్పి అది ప్రాణత్యాగం చేసింది. పక్షులు మనం అనుకుంటాం అవి ఏంజిల్స్ ఉంటాయి, వాటిలో దేవదూతలు. అవి చాలా మటుకు మనం చూసేటువంటి పక్షుల్లో ఆ దేవదూత తత్వం ఉంటుంది. అసలు అది చనిపోయేటువంటి అవకాశమే లేదు. ఎట్లా? బాబాను ఖచ్చితంగా నేను అదే అనాలిసిస్ చేసుకున్నా, బాబాను ప్రార్థించి ఉంటుంది. అది నా వయసు 60, ఇంకా నేను 60 సంవత్సరాలు బ్రతుకుతాను కదా, ఈ 60 సంవత్సరాల వయస్సులో నేను ఏమీ చేయలేను, నా లైఫ్ స్పాన్ను తీసుకో, నువ్వు ఆ జీవిని, ఆ ప్రాణాన్ని నిలబెట్టు అని చెప్పి అది ఖచ్చితంగా ప్రార్థించుంటుంది. ఎందుకంటే 3 రోజులుగా నేను గమనిస్తూ ఉన్నాను, దాని జుట్టంతా లేపుకొని ఎప్పుడూ మౌనంగా కళ్ళు మూసుకొని ఉండేది 3 రోజులు. హాస్పిటల్ బుధవారం రాత్రి వెళ్ళింది, గురువారం శుక్రవారం 2 రోజులు అది అలానే ఉంటే నేను దాన్ని తమాషాకు అనేటువంటి వాడిని, ఏం కౌస్తూ ధ్యానం చేస్తున్నావా అని. అది నిజంగానే భగవంతుని ధ్యానించింది, లేకపోతే దాని ప్రాణం పోవడం ఏంటి అసలు? అంటే భగవంతుంటే ఉండేటువంటి ఒక రుణానుబంధం. తన యొక్క 59 సంవత్సరాల లైఫ్ను మళ్ళీ ఇంకొక ప్రాణి కోసం అది త్యాగం చేసింది. ఇవన్నీ అంటే మనం ఈ లీల ఇది ఎక్కడో చదివితే కాకమ్మ కబుర్లు అనుకుంటాం. నేను ప్రత్యక్షంగా వారం రోజుల క్రితం నేను చూసినటువంటిది, మేము అనుభవించినటువంటిది అది. అంటే బాబా మనకెంత మేలు చేస్తారు, ఒక ప్రాణం కోసం ఒక ప్రాణాన్ని అడ్డు వేస్తారు. బాబా మహాసమాధి సమయంలో కూడా తాత్యా కోసం బాబా ప్రయాణం అయిపోయారంటారు కదా. తాత్యా కోసం, రామచంద్ర పాటిల్ కోసం బాబా ఏ విధంగా అయితే వీళ్ళు ఉంటే నా వైభవం పెరుగుతుంది, ఆ రోజు తాత్యా రామచంద్ర లేకపోతే బాబా వైభవం ఏమైపోయేదో, బాబాను బూటివాడలో కాకుండా ఎక్కడో మూలన సమాధి చేసేటువంటి వారు, అందరి సమాధులతో పాటు బాబా సమాధి ఉండేది. వారు ఉంటే, ఎందుకంటే వారికి ప్రాణగండం ఉంది, వారు ఉంటే నా వైభవం పెరుగుతుంది, నా కోసం నిలబడతారు అని చెప్పి వారి కోసం బాబా ఆ రోజు వారి యొక్క దేహాన్ని ఆ సందర్భంలో వదలాల్సి వచ్చింది. అంటే బాబాను పూజిస్తే ఏమొస్తుంది, బంగారం వస్తుంది, లేకపోతే ఇల్లు వస్తుంది, బండి వస్తుంది, కారు వస్తుంది, ఇది కాదు, అంతకు మించినటువంటి దాన్ని బాబా ఇస్తారు. మనం చాలా టెంపరీ మెజర్స్ కోసం ఆలోచిస్తాం, చాలా చిన్న చిన్న వస్తువుల గురించి, అశాశ్వతమైనటువంటి దాని గురించి ఆలోచిస్తాం. శాశ్వతమైనటువంటి బంధం కోసం ఆయనతో మనం ఆలోచించాలి. అట్లా మనం ఎంపవర్ కాగలిగితే బాబా దగ్గర, అటువంటి పరిణితి మనం చెందగలిగితే బాబా పట్ల మనకు గొప్ప ప్రేమ పెరుగుతుంది. నువ్వు పావులా ప్రేమిస్తే ఆయన నిన్ను 100 రూపాయల ప్రేమని నీకు అందిస్తాడు. 100% నీ చుట్టూ ఒక కంచెని వేస్తాడు, నీకు ప్రమాదం జరగకుండా. నీకు తెలియదు ఆ కంచె అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది. అట్లా కంచె వేసి కాపాడేటువంటి వారే సద్గురువు. ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి స్వార్థంతో ఉంటారు. నా వాడనేవాడు నా వద్దే ఉండాలి అనేటువంటి దాంట్లో ఉంటారు. అటువంటి సద్గురువు మనకు లభించినందుకు మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞులమై ఆయన పట్ల ప్రేమ భావనతో ఆయన తత్వాన్ని ఆకలింపు చేసుకునేటువంటి
ఆ పనిలో మనం ఉండాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగ తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.